బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని గుర్తించారు రైల్వే అధికారులు. ఈ నెల 15న నాంపల్లి రైల్వే స్టేషన్లోని 4వ ప్లాట్ఫామ్ పై ట్రైన్ ఆగి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తొలుత B1 AC కోచ్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే B2 కోచ్ కూడా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది ఆ 2 బోగీలను ట్రైన్ నుంచి తప్పించారు. ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చారు. 3 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఇక ప్రమాద సమయంలో బోగీల్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎగిసి పడడంతో ప్లాట్ఫామ్ నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరించింది. రైల్వే అధికారులు ప్రాథమిక విచారణలో ఏసీ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ అయినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 4వ రోజు. సో ఇప్పటి వరకు కూడా ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై కూడా ఒక స్పష్టత అయితే రాలేదు. అధికారులు అనేక కోణాల్లో కూడా విచారణ చేస్తున్నప్పటికీ కానీ ఇప్పటి వరకు కూడా ఈ దర్యాప్తులో ఎటువంటి పురోగతి అయితే లభించలేనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో కూడా నాంపల్లి రైల్వే స్టేషన్లో ఎగ్జాక్ట్గా 4 రోజుల ముందు ఈ హైదరాబాద్ జైపూర్ ఎక్స్ప్రెస్ బోగీలు దగ్ధమైన ఘటనపై అధికారులు ఒక ప్రాథమిక నివేదికనైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని మీద ఇంకా బహిర్గతం చేయలేదు. సో దానిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించేందుకు దగ్ధమైన బోగీలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా పంపారు. షార్ట్ సర్క్యూటా లేక మరేదైనా కోణం ఉందా అన్న దానిపై కూడా నివేదిక వచ్చాకనే పూర్తిస్థాయి వివరాలు తెలుస్తాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళ అనుమానాలు కూడా వస్తున్నాయి. బోగీలు ఖాళీగా ఉన్న సమయంలో కరెంటు సరఫరా లేకుండా ఎలా ఈ యొక్క స్పార్క్ అయితే వచ్చింది, ఎలా అయితే ఇక్కడ మంటలు చెలరేగా అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంతోపాటు ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా వారు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో దాదాపు 5 మంది ఉన్నారు. సెంట్రల్ రైల్వే సంబంధించిన వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇటు నాంపల్లి సంబంధించిన రైల్వే వాళ్ళు అనేక రకాల సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. చాలా క్షుణ్ణంగా కూడా వారు ఈ యొక్క ఎవరైతే ఎక్కువగా డ్యామేజ్ అయినటువంటి బోగి ఉందో B1 దానిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. ఎందుకంటే దాదాపు 7:50కి ఈ యొక్క ట్రైన్ స్టార్ట్ కావాల్సింది. అయితే 6 గంటలకి ప్రమాదం జరిగింది. అంటే 1:50 ముందు జరిగింది. సో 1:50 ముందు మ్యాక్సిమం ఎక్కువగా ఎటువంటి పవర్ సప్లై అనేది ఎక్కువ ఉండదు. సో ఎవరు ప్రయాణికులు వేస్తే అందరూ కూడా లైట్స్ ఆన్ చేయడం కానీ ఫ్యాన్స్ ఆన్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ ఏమీ లేనప్పుడు ఎట్టి ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై కూడా పైగా సాయంత్రం పూట పెద్దగా వేడిగా లేదు. ఒకవేళ ఏసీ ఎక్కువసేపు ఆన్ చేయడం వల్ల ఈ ప్రమాదం ఏమన్నా జరిగిందా లేకపోతే షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరిగిందని దానిపై కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. సో దాదాపు 4 రోజులు అవుతుంది. సో 4 రోజుల్లో కూడా కొంతవరకు కూడా ప్రాథమికంగా B1 సంబంధించిన బోగిలో ఏసీ బోగిలో అక్కడంతా పవర్ బోర్డు ఉంది కాబట్టి పవర్ బోర్డుకి సంబంధించిన కేబుల్స్ అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అంత తీవ్రతమైనటువంటి ఈ యొక్క ప్రమాదాన్ని చాలా సీరియస్గా అయితే మొత్తం రైల్వే శాఖ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే లోపలికి కూడా ఎవరిని అనుమతి ఇచ్చట్లేదు ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో. సో దాంతోపాటు ముఖ్యంగా B1 కానీ B2 కానీ ఈ ఏసీ కోచ్లు పూర్తిగా కూడా కాలిపోయాయి కాబట్టి ఆ సమయంలో ఎవరు బోగిలో ప్రయాణం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కూడా జరిగినాయి. ముఖ్యంగా మే 17న తిరువనంతపురం హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్లో కూడా B1 కోచ్లో ఇలా కూడా మంటలు చేరినాయని అప్పట్లో ఒక ఉన్నత స్థాయి ఇది జరిగింది. గతంలో కూడా చార్మినార్ ఎక్స్ప్రెస్లో ఇది మే 17నే చార్మినార్ ఎక్స్ప్రెస్ SY కోచ్లు కూడా పొగలు రావడంతో ప్రయాణికుల ఆందోళనకు కూడా గురైనట్టుగా మనకు గత సంఘటనలు కూడా జరిగిన నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదాలకి దీనికి ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి ఏంటి వ్యత్యాసము అన్న దానిపై కూడా పూర్తిగా ఎగ్జామ్ చేస్తున్నాను. సో అప్పట్లో కొంత ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కొన్ని కీలకమైన అంశాలు బయటపడ్డాయి కాబట్టి వాటిని కూడా అప్లికేపై చేసి పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏదైనా అనుకున్నా మరొక 3-4 రోజుల్లో ఒక స్పష్టత వస్తుంది అనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా FSL రిపోర్ట్ అనేది చాలా కీలకం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దాంతోపాటు ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ సంబంధించి ఎక్కడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఈ యొక్క ట్రైను ఆగి ఉందో ఆ సమయంలో అంటే 5 గంటల నుంచి ఆ ప్రమాదం జరిగినంత వరకు కూడా ఎంతమంది వెళ్ళారు ఆ ప్లాట్ఫారం మీద,
ఎవరైనా ఆ బోగి వైపు వెళ్ళారా లేకపోతే పక్క బోగి వైపు వెళ్ళారా అన్న దానిపై కూడా పూర్తిగా సీసీ కెమెరా ఫుటేజ్ని వారు పరిశీలన చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజు దాంతోపాటు అప్పటికే ఆ ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వారి యొక్క స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డు చేశారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఎన్ని చేసినా కూడా ఎంత ఉన్నత స్థాయి కమిటీ వేసినప్పటికీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ని తీసుకుంటారు. తర్వాత ఈ కమిటీలు చాలా వరకు కూడా ఇప్పటివరకే టెక్నీషియన్స్ కూడా వచ్చారు కాబట్టి హై ట్రైన్డ్ టెక్నీషియన్స్ వచ్చారు కాబట్టి వారు ఏం రిపోర్ట్ ఇస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామంగా చూస్తున్నారు. సో ఏదైనా కూడా పూర్తిగా ఈ ప్రమాదానికి కారణాలు మరో 2 రోజులైతే పూర్తిగా వివరాలు అయితే తెలిసే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు.